వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిఆర్ బ్లాగ్స్. సో ఈ వీడియో వచ్చేసి కార్ టిప్స్ గురించి అనమాట. సో మీలో చాలామంది మాస్టర్స్ స్టూడెంట్స్ ఉంటారు, లైక్ కొత్తగా యూఎస్ వచ్చి అండ్ ఎట్లాంటి కార్ కొనాలి, ఏం కార్ కొనాలి, అసలు ఇక్కడ కార్స్ అంటే ఎట్లా చెక్ చేసుకోవాలి అండ్ ఇవన్నీ చాలా క్వశ్చన్స్ అండ్ డౌట్స్ ఉంటాయి కదా. సో నాకు కూడా ఉండే చాలా డౌట్స్ ఉండే నాకు కూడా, యూఎస్కి వచ్చినాక ఎట్లాంటి కార్ కొనాలి, అసలు ఇక్కడ ఎట్లా చెక్ చేస్తారు ఏంది అని. అండ్ ఇక్కడ ఇండియా కంటే కూడా ఇక్కడనే చాలా స్కామ్స్ ఉంటాయి కార్లో. అండ్ చాలామంది జస్ట్ బయట నుంచి మంచిగా కనిపించి లోపల నుంచి అయితే మొత్తం బక్వాస్ ఉంటుంది కారు. బట్ మీరు అవన్నీ అయితే ప్రాపర్గా చెక్ చేసుకోవడానికి ఈ వీడియో. సో ఈ వీడియోని అయితే ఫుల్గా చూసండి, స్కిప్ అయితే అస్సలు చేయకండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం, లెట్స్ గో. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఇప్పుడు బయట నుంచి షూట్ చేస్తున్నా అండ్ నా మైక్ అయితే మర్చిపోయినా. అండ్ ఇక్కడ కొంచెం విండ్ బ్లాస్ట్ ఉంది, ఏమనుకోకండి. అండ్ ఫస్ట్ ఇప్పుడు యూఎస్లో మీరు ఒకవేళ సెకండ్ హ్యాండ్ కార్ కొనాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ 3 టైటిల్స్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి క్లీన్ టైటిల్, అండ్ సెకండ్ వచ్చేసి రీబిల్డ్ టైటిల్, అండ్ థర్డ్ వచ్చేసి సాల్వేజ్ టైటిల్. సో ఇవన్నీ 3 డిఫరెంట్ టైటిల్స్ ఉంటాయి. అసలు ఈ టైటిల్ ఏందిరా బై అంటే, నార్మల్గా ఇక్కడ ఏంది అంటే క్లీన్ టైటిల్ అంటే అసలు యాక్సిడెంట్ అవ్వని కార్స్. ఇండియాలో అట్లేం ఉండదు, యాక్సిడెంట్ అయినా ఏదైనా అసలు టైటిలే ఉండదు. బట్ ఇక్కడ ఏంటంటే టైటిల్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నువ్వు ఫర్ సపోజ్ ఒక కార్కి ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి, దాని తర్వాత దానికి ఒక రీబిల్డ్ టైటిల్ వచ్చేస్తుంది అనమాట. అండ్ అదే కార్ ఒక యాక్సిడెంట్ అయ్యి టోటల్ లాస్ అయింది అనుకోండి, అప్పుడు దానికి సాల్వేజ్ టైటిల్ వస్తుంది అనమాట. సో ఇట్లా డిఫరెంట్ టైటిల్స్ ఉంటాయి. సో మ్యాక్సిమం ఏం ప్రిఫర్ చేస్తారంటే అందరూ క్లీన్ టైటిల్ తీసుకోవాలి అని ప్రిఫర్ చేస్తారు. బట్ రీబిల్డ్ కూడా తీసుకోవచ్చు, అండ్ కొంతమంది అయితే సాల్వేజ్ కూడా తీసుకుంటారు. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాము. కొంచెం విండ్ బ్లాస్ట్ ఇంకా ఎక్కువైతున్నట్టు అనిపిస్తుంది. సో లోపలికి అయితే వచ్చేసినాం మనం. నేను మీకు చెప్పినట్టు క్లీన్ టైటిల్, రీబిల్డ్ టైటిల్ అండ్ సాల్వేజ్ టైటిల్స్, ఈ 3 టైటిల్స్ ఉంటాయి. ఇవైతే గుర్తుపెట్టుకోండి మీరు. సో మీరు ఏ కార్ కొనాలి అని అనుకున్నా కూడా వాళ్ళని అయితే ఫస్ట్ మీరు అడగాల్సింది ఏ టైటిల్ భయ్యా ఇది అని అడగండి. సో వాళ్ళప్పుడు ఇట్లా క్లీనా, రీబిల్టా, లేకపోతే సాల్వేజా అని చెప్పేస్తారు మనకి. అయితే నేను మీకు ఏమి టిప్ ఇస్తాను అంటే, మీరు ఫస్ట్లీ క్లీన్ టైటిల్సే తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు క్లీన్ టైటిల్స్ అంటే, నేను మీకు చెప్పినట్టు క్లీన్ టైటిల్కి యాక్సిడెంట్స్ అయి ఉండవు. ఏ కార్ అయినా రీబిల్డ్ అయినా కూడా, అది ఎంత చిన్న డ్యామేజ్ అయినా కూడా దానికి ఎప్పుడో ఒక టైంకి మాత్రం ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది అంట రీబిల్డ్లో. క్లీన్ టైటిల్లో కూడా అన్ని మంచిగా ఉంటాయని నేనేం అనట్లేదు, బట్ కంపేర్ చేస్తే నాకైతే క్లీన్ టైటిలే బెస్ట్ అనిపిస్తుంది. సో అగైన్ మళ్ళీ మీరు రీబిల్డ్లో తీసుకుందాం అనుకుంటే మాత్రం రీబిల్డ్లో తక్కువ మైల్స్ ఉన్నవి, అండ్ రీబిల్డ్లో కూడా ఎక్కడ యాక్సిడెంట్ అయింది అంటే, మేజర్ యాక్సిడెంట్ అయిందా, లేకపోతే ఫ్రంట్ సైడ్ అయిందా, లేకపోతే రియర్ సైడ్ అయిందా, సైడ్కి అయిందా అని అడగండి ఎక్కడ డ్యామేజ్ అయింది అని. సో ఫ్రంట్ సైడ్ డ్యామేజ్ అయితే మాత్రం అవాయిడ్ చేసేయండి ఆ కార్ని. సో రియర్కి అండ్ సైడ్కి అయితే మాత్రం ఓకే తీసేసుకోండి, తక్కువ మైల్స్ ఉండేటట్టు చూసుకోండి. సో అగైన్ నేను మీకు ఇంకో పాయింట్ చెప్దాం అనుకుంటున్నా, మైల్స్ మ్యాటర్స్ అండ్ కార్ బ్రాండ్ ఏంటి, ఇవన్నీ కూడా మ్యాటర్సే. సో మ్యాక్సిమం టొయోటా, హోండా అండ్ నిసాన్ ఇవన్నీ కొంచెం రిలయబులే ఉంటాయి. నిసాన్ అంత రిలయబుల్ ఏమి ఉండదు. బట్ హ్యూండాయ్, హోండా అండ్ టొయోటా, ఫస్ట్ వచ్చేసి టొయోటా వస్తుంది మనకి, తర్వాత హోండా, తర్వాత హ్యూండాయ్, తర్వాత నిసాన్. ఇవైతే మీరు మంచిగా అంటే సర్వీస్ కూడా మనకి చీప్ అండ్ బెస్ట్లో అయిపోతుంది. ఇప్పుడు నా దగ్గర ప్రజెంట్ ఉన్నది నిసాన్ సెంట్రా 2017 మోడల్ క్లీన్ టైటిల్. సో ఇది అనమాట క్లీన్ టైటిల్. నాది వచ్చేసి 110K తిరిగింది నాది నేను కొన్నప్పుడు. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఒక 3000 మైల్స్ తిరిగేసిన నేను కార్ కొన్నప్పటి నుంచి. నేను కొని అక్టోబర్లో కొన్నా. ఇప్పటివరకు అయితే నాకు ఒక మేజర్ ప్రాబ్లం అయితే రాలే. అంటే ఒక ప్రాబ్లం వచ్చింది, రియర్ సైడ్ బేరింగ్స్ ఇష్యూ వచ్చింది. అది చేయించిన నేను అరౌండ్ $500 అట్లా అయింది. అది కూడా ఎక్కడ చేయించినా కూడా మొత్తం డీటెయిల్గా నేనైతే మీకు ఆ వీడియో కూడా తీసిన. ఆ వీడియోని అయితే పైన ఐ బటన్లో అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా పెట్టేస్తా, చూసేయండి. అది కూడా మీకు కూడా అర్థమైతే ఇక్కడ సర్వీస్ అండ్ లేబర్ ఎంత కాస్ట్లీ ఉంటుందో యూఎస్లో. సో అట్లా అనమాట. సో క్లీన్ టైటిల్ తీసుకోవడానికి ట్రై చేయండి. క్లీన్ టైటిల్స్లో కూడా 1 lakh ఆర్ 120 బిలో మైల్స్ ఉన్నవి తీసుకోవడానికి ట్రై చేయండి. మైల్స్ మ్యాటర్స్ చాలా. అంటే 150, 120 ఎబో అయితే అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే ఇంకా అప్పుడు మీకు అది తీసుకున్న ఒక 1 monthకే ఇంకా మీకు ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయిపోతూనే ఉంటుంది. టొయోటా నుంచి అయితే ఓకే రీజనబులే, కానీ హోండా అయినా, హ్యూండాయ్ అయినా, నిసాన్ అయినా ఇవన్నిటిని 120, 130 ఎబో మైల్స్ తీసుకున్నారనుకోండి, మీకు పక్కా ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి చాలా తొందరగా వచ్చేస్తుంది. అదే మీరు 120, 130 బిలోవి తీసుకున్నారనుకోండి, అట్లీస్ట్ మీరు కొన్నందుకు ఒక 6 months, 1 year వర్క్ అయినా అని ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో అట్లా అనమాట.
అండ్ 1 lakh బిలో మీకు దొరికింది అనుకోండి, అది వెల్ అండ్ గుడ్. ఇంకా అది దాని మించి ఇంకా సెట్టింగ్. అది క్లీన్ టైటిల్లో మంచి రీజనబుల్ రేట్కి. అగైన్ రేట్ కూడా మ్యాటర్స్. రేట్ ఇంకా అవన్నీ నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇప్పుడు జస్ట్ నేను మీకు టిప్స్ చెప్తున్నా. ఇంకా అంటే మీరు ఒకవేళ ఏదన్నా కార్ కొనాలి అని పోతే మాత్రం ఏమేమి చెక్ చేసుకోవాలో మాత్రం ఈ వీడియోలో చెప్పేస్తాను నేను మీకు. సో ప్రైస్ ఎంత పెట్టాలి ఈ కార్కి, అది ఎంత పెట్టాలి, అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తా. ఎందుకంటే అన్నీ ఈ వీడియోలోనే చెప్పేసి ఇది ఇంకా చాలా లెంతీ అయిపోతుంది, ఒక 30 minutes అయిపోతుంది. సో చాలా మందికి అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు. సో మీరైతే చెప్పండి, ఒకవేళ ఈ వీడియో నచ్చి మీకు ఆ వీడియో కూడా కావాలి అంటే చేసేస్తా అది కూడా. సో నేను మీకు చెప్పినట్టు 3 టైటిల్స్ ఉంటాయి. సో మీరు ఏదైనా కార్ కొనాలి అనుకుంటే మాత్రం టైటిల్ చూసుకొని వెళ్ళండి. ఏ టైటిల్ అయినా కానీ పర్లేదు భయ్యా నాకు అంటే ఓకే. అప్పుడు మీరు ఆ కార్ని చెక్ చేసుకోండి, ఫస్ట్ వెళ్ళి చెక్ చేసుకోండి. మార్కెట్ ప్లేస్ అయినా డీలర్ అయినా ఎక్కడైనా కానీ ఫస్ట్ మీరు వెళ్ళి చెక్ చేసుకొని నడపండి. ఫస్ట్ నడిపినాక మీకు ఎట్లా అనిపించిందో కొంచెం అనలైజ్ చేయండి. అంటే నాకు తెలుసు మనం అన్ని కార్లు నడిపితే కొంచెం మనం ఒక 5-6 miles నడుపుతాం అంతే, అన్ని బాగానే ఉంటాయి. కానీ లోపల ఏమవుతుందో ఏందో తెలియదు, ఎందుకంటే మనం మెకానిక్స్ కాదు కదా. సో అయితే మీరు అప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ యుఎస్లో చాలామంది ఇట్లుంటారు, మెకానిక్స్ ఉంటారు అండ్ షెడ్స్ ఉంటాయి. లైక్ నియరెస్ట్ సర్వీస్ షాప్ అని కొట్టండి, ఆటో రిపేర్ షాప్ అని కొట్టండి. మీరు ఎక్కడుంటే అక్కడ, లైక్ డీలర్ దగ్గర అయితే డీలర్, మార్కెట్ ప్లేస్ నుంచి అయితే వాళ్ళ లొకేషన్ నుంచి కూడా మీరు గూగుల్లో కొట్టుకోండి. కొట్టినాక మీరు అక్కడ ఎక్కడ నియర్ బై ఉంటుందో అక్కడికైతే వెళ్ళిపోయి కొంతమంది ఒప్పుకోరు. బేసిక్గా ఏంటంటే నేను చాలా డీలర్షిప్స్ తిరిగిన, అయితే సెకండ్ హ్యాండ్ డీలర్షిప్స్ తిరిగిన. అయితే అక్కడ కొన్ని షాపులు అయితే వాడు ఒప్పుకోలే. అంటే నేను ఇట్లా సర్వీస్ మ్యాన్ దగ్గరికి తీసుకెళ్తా, నేను చెక్ చేపిస్తా అంటే కొంతమంది ఒప్పుకోలేదు, డైరెక్ట్గా నో చెప్పేశారు. అవసరం లేదు, నాది మంచిదో కొంటే కొను లేకపోతే లేదు అన్నట్టు అన్నారు. ఇంకా నాకు అర్థమైపోయింది, అరే వీడి స్కామ్ గార్డ్ ఉన్నట్టుండు, ఇంకా వీని దగ్గర ఎందుకు తీసుకోవడం అని నేనైతే స్కిప్ చేసేసిన. సో మ్యాక్సిమం అట్లా ఒప్పుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే అదైతే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాడు క్లియర్గా తెలుస్తుంది అక్కడ. ఎందుకంటే మనం మెకానిక్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే బయటకు వచ్చేస్తుంది అంతా. వాడు ఈపీయూ మ్యాపింగ్ అవన్నీ చేస్తాడనమాట. సో బేసిక్ ఇక్కడ ఒక చిప్ లాగా ఉంటుంది అక్కడ. మన లైక్ ఎట్లుంటుంది అంటే, అది కోడ్ రీడర్ లాగా ఉంటుంది. అది ఇన్సర్ట్ చేస్తే నీ వెహికల్లో ఏం ఫాల్ట్స్ ఉన్నా అని మొత్తం వచ్చేస్తాయి అనమాట. చాలామంది లైక్ ఇంజన్ లైట్ ఇవన్నీ డిసేబుల్ చేసేస్తారు, కానీ కొన్ని మైల్స్ తర్వాత వస్తూ ఉంటాయి అవన్నీ. సో అవన్నీ కూడా మనకి ఇక్కడ అది ఆ కోడ్ రీడర్ది పెట్టేస్తే వచ్చేస్తుంది. సో అదైతే పక్కా వేయాలన్నమాట. సో అట్లా మీరు ఏ కారు కొన్నా కూడా నియర్ బై మీ సర్వీస్ మెకానిక్ దగ్గరికి అయితే తీసుకెళ్ళండి. ఆటో రిపేర్ నియర్ మీ అని కొడితే మీకు వచ్చేస్తుంది. సో వాడి దగ్గరికి వెళ్ళి వాడు ఒక $50 to $60 అట్లా తీసుకుంటాడు ఫుల్ బాడీ చెకప్కి. సో వాడు అట్లా తీసుకోగానే మీరైతే ఇంకా అది వాడు వెంటనే చెప్పేస్తాడు, అప్పటికప్పటికే ఒక 30-40 minutesలో చేసేస్తాడు మొత్తము. ఫుల్ బాడీ అండర్నీత్ మొత్తం చెక్ చేస్తాడు అనమాట. సో ఇంకా మనకైతే టెన్షన్ లేదు. సో అట్లా చూసుకోవాలి మనము. దాన్ని బట్టి మీరు వెహికల్ తీసుకోవాలా వద్దా, నెగోషియేట్ ప్రైస్ ఇంకా అవన్నీ చూసుకోండి. సో ఇవన్నీ కాకుండా కూడా ఇవన్నీ అంతా బాగున్నాయి, వెల్ అండ్ గుడ్ అని అనుకుంటే నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే, ఆ పేమెంట్ దగ్గర మీరు ఫస్ట్ వాడిని టైటిల్ ఉందా నీ దగ్గర అని అడగండి. ఫస్ట్ మీరు టైటిల్ చూసుకోండి. టైటిల్ చూసుకున్నాక ఆ టైటిల్ కరెక్టే ఉందా, క్లీన్ అయినా, వాడు చెప్పినట్టే ఉందా, ఆ టైటిల్ ఇంకా ఎవరి పేరు మీద ఉంది అండ్ ఆ ఓనర్ అయినా అమ్మేది, ఇట్లాంటివన్నీ అయితే చూసుకోండి. నా కేసు నేను ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నా. నా కేసులో నేను కొన్న కారు టైటిల్ వచ్చేసి వేరే ఆయన పేరు మీద ఉంది అండ్ నాకు అమ్మింది ఇంకొక ఆయన. సో అర్థమవుతుందా, నేను కొన్నది ఒక ప్రైవేట్ సెల్లర్ నుంచి, ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ నుంచి కొన్న నా కారు. సో నాకు అమ్మింది వాళ్ళ హస్బెండ్ అని అంటున్నాడు అండ్ ఈ వెహికల్ పేరు అయితే ఒక ఆమె మీద ఉండే. సో బట్ ఇక్కడ నాకు ప్రాబ్లం ఏం కాలే. ఎందుకు అంటే ఆమె ఆల్రెడీ ఆ టైటిల్ మీద సైన్ పెట్టేసింది అనమాట. సో ఐదర్ ఇట్స్ అ క్లీన్ ఆర్ రీబిల్ట్ ఆర్ సాల్వేజ్ టైటిల్, ఏ టైటిల్ అయినా కానీ టైటిల్ ట్రాన్స్ఫర్ చేయాలి అని అనుకుంటే మాత్రం అక్కడ కింద ఓనర్ సిగ్నేచర్ ఉండాలి. అంటే ఎవరు ఈ బండి పేరు పైన ఉన్నారో వాళ్ళ సిగ్నేచర్ అయితే ఉండాలి. అప్పుడే అది వ్యాలిడ్గా మనం ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతాం అనమాట. సో అందుకని నేనేమంటున్నా అంటే, మీరు డబ్బులు అయితే ఫస్ట్ ఇవ్వకండి ఎవరికైనా. అది మీరు డీలర్ అయినా కానీ ప్రైవేట్ సెల్లర్ అయినా కానీ ఫస్ట్ టైటిల్ చూసుకోండి. టైటిల్ చూసుకున్నాక వాళ్ళ పేరు మీద ఉందా లేదా చూసుకోండి. లేదు వాళ్ళ పేరు మీద లేదు అని అనుకుంటే మాత్రం ఫస్ట్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ సైన్ కింద ఉందా లేదా చూసుకోండి. ఆ సైన్ అదంతా మంచిగా ఉంది అంటే అప్పుడు యూ కెన్ ప్రొసీడ్. అప్పుడు మీకు ఒక క్లారిటీ, అప్పుడు మనకి ఇంకా ఇష్యూ ఏం అవ్వదు.
లైక్ ఓనర్ ఇక్కడ లేకపోయినా కూడా వాడి సైన్ ఉందంటే హీస్ అగ్రీయింగ్ ఫర్ సెల్లింగ్ హిస్ వెహికల్ అన్నట్టే. సో ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. మనమైతే ఎందుకంటే నాది కూడా అట్లనే, సో దానికి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన పని ఏం లేదు. సో తీసుకోవచ్చు అనమాట. అది ఇంకోటి ఏంటి అంటే, మీరు ఒకవేళ కారు నేను దూరం నుంచి అంటే నేను వెళ్ళలేను కార్ దగ్గరికి, కానీ నేను చెక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం విన్ నెంబర్ అడగండి, వెహికల్ విన్ నెంబర్ అడిగినాక మీరు కార్వాక్స్ అనే ఒక యాప్ ఉంటుంది, కార్ఫాక్స్ అని ఉంటుంది, బంపర్ అని ఉంటుంది, ఇంకా చాలా ఇట్లా ర్యాండమ్ యాప్స్ ఉంటాయి. మీరైతే విన్ చెక్ అని కొట్టండి క్రోమ్లో, మీకు అక్కడ దొరుకుతుంది. అన్ని యాప్స్ వచ్చేస్తాయి మీకు విన్ చెక్ అని కొడితే. సో అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఈ కార్ టైటిల్ ఏంది, రియల్గా క్లీనేనా, రీబిల్టేనా ఏంది అని వస్తుంది, యాక్సిడెంట్ అయిందా దీనికి ఎప్పుడన్నా, మొత్తం హిస్టరీ వస్తుంది. మీరు మెకానిక్ దగ్గర తీసుకెళ్తే వాడు ఇప్పుడేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్తాడు కానీ ప్రీవియస్గా ఏమున్నాయో చెప్పాడు. సో అందుకని మీరు ఫస్ట్ ఏం చేయాలి, విన్ నెంబర్ కొట్టి కార్ఫాక్స్ అంటే అది ఒక $40 అడుగుతుంది. బట్ కార్ఫాక్స్ అంత వర్త్ అనిపించదు నాకు, ఎందుకంటే $40 ఒక్క రిపోర్ట్ కోసం, ఒక్క కార్ రిపోర్ట్ కోసం పెడితే ఇంకా మనం స్టూడెంట్స్ కదా, మన దగ్గర అన్ని డబ్బులు ఎందుకు ఉంటాయి, ఇంకా ఒక్కొక్క కార్కి $40 పెట్టుకుంటే పోతే ఇంకా అంతే. సో బంపర్ అని ఇంకో వెబ్సైట్ ఉంటుంది. సో బంపర్లో ఏంటంటే 7 days ఫ్రీ ట్రయల్ అని ఉంటుంది $1కి. సో అదైతే తీసేసుకోండి. అది తీసుకొని మీరు విన్ నెంబర్స్ అయితే పక్కా అడగండి అందరినీ. కొంతమంది ఇయ్యరు, అది కూడా ఇవ్వకపోతే ఇంకా అది ఇంకో డౌట్. సో వాళ్ళని పోయి కలవడం వేస్ట్. మార్కెట్ ప్లేస్లో నేను చాలా మందిని చూసిన, చాలా మంది నాకు విన్ నెంబర్ చెప్పండి భయ్యా అంటే చెప్పలేదు కొంతమంది. సో ఇంకా వాళ్ళని ఇంకా పట్టించుకోలే, ఇంకా అంతే, ఇంకా అది క్లోజ్ మ్యాటర్. సో అది వేస్ట్. ఇంకా అట్లా వాడు చెప్పండి అంటే ఇంకా అది ఇంకో ఇష్యూ అన్నట్టే అది. సో అట్లా మీరు బంపర్ అని వేరే ఇంకా చాలా వెబ్సైట్ ఉంటాయి, బంపర్ అనే కాదు వేరే ఉంటాయి ట్రయల్వి. ఒక 7 days ట్రయల్ $1 $2 అట్లా ఉంటుంది. అది చూసుకొని తర్వాత పని అయిపోయాక క్యాన్సిల్ చేసేయండి మెంబర్షిప్. సో అట్లా మీకు మొత్తం ప్రీవియస్గా అసలు ఏమైనా యాక్సిడెంట్స్ అయినాయా లేవా అని మొత్తం డీటెయిల్గా తెలుస్తుంది. అది ఇంకో మన క్లారిటీ వచ్చేస్తాం మనం కార్ కొనాలా వద్దా అని. సో అదనమాట మొత్తం. ఇవైతే ఇంతే అనుకుంటున్నాను నేనైతే టిప్స్. ఇదంతా అయిపోయినాక కూడా మీరు ఫస్ట్ ఏం చేయాలంటే టైటిల్ తీసుకున్నాకనే ఫుల్ పేమెంట్ చేసేయాలి వానికి. అన్నీ తీసుకుని ఇంకా టైటిల్ ఇచ్చేసినాక ఇంకా అంతే. ఓన్లీ ఇండియాలో అయితే మనకి ఆర్సీ ఇవన్నీ వేరే వేరే డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఓన్లీ ఒకటే డాక్యుమెంట్ టైటిల్. ఆ టైటిల్ మీద ఓనర్ సైన్ అయితే పక్కా పెట్టి ఉండాలి, అప్పుడే మనకు అది వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ అవుతుంది. తర్వాత మనం ఇక్కడ ఉన్న లైక్ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లాంటిది ఉంటుంది ఒకటి, అది మనం గవర్నమెంట్ అయినా వెళ్ళొచ్చు, లేకపోతే థర్డ్ పార్టీ కూడా ఉంటుంది, అక్కడికి వెళ్ళి చేయించుకోవచ్చు అనమాట. నా కేసులో ఏమైందంటే నేను థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు ఇచ్చిన నాకు ఈ ప్రీవియస్ ఓనర్ ఇచ్చిన టైటిల్ ఇచ్చేసి నా సైన్ పెట్టేసి దానిపైన నా అడ్రస్ పెట్టేసి అండ్ రిజిస్ట్రేషన్ ఫీ కట్టిన ఒక $70 ఎంతో. నాకైతే నెంబర్ ప్లేట్ ఇచ్చేసారు అప్పటిదే. అండ్ దాని తర్వాత ఒక 3 months తర్వాత మళ్ళీ లైక్ మొత్తం రిజిస్ట్రేషన్ ఫీ కట్టాలన్నమాట. అది వచ్చేసి $350 కట్టిన. ఎవ్రీ ఇయర్ ఇక్కడ యూఎస్లో అయితే నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సో ఎవ్రీ ఇయర్ నువ్వు ఒక $70 కట్టాలన్నమాట బండికి. సో అట్లుంటుంది ఇక్కడ, వ్యాలిడేషన్ ఉంటుంది రిజిస్ట్రేషన్కి ఇయర్లీ వన్స్. సో అట్లా ఇంకా అంతే. మ్యాక్సిమం అయితే నేను అన్ని టిప్స్ చెప్పినా అనుకుంటున్నా. అంటే మీరు కార్ కొనాలి అని అనుకుంటే మాత్రం ఇవి చూసుకోవాలి, కానీ మీరు కార్ చెక్ చేయాలంటే నేను చెప్పిన కదా ఎట్లా అని. అండ్ ఇంకో వీడియో ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఏ బ్రాండ్ కార్స్కి ఎంతవరకు అయితే మనం డబ్బులు పెట్టొచ్చు అని ఒక రేంజ్ అయితే చెప్దాం అనుకుంటున్నా. సో ఆ వీడియో కావాలా వద్దా అని మీరే చెప్పాలి కమెంట్ సెక్షన్లో. సో ఆ వీడియో మీ అందరికీ కావాలి అంటే ఆ వీడియో చేస్తా, లేకపోతే లేదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరైతే కార్ కొనాలి అని అనుకుంటున్నారో తొందరలో. లైక్ ఇదైతే చాలా ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో అని నేను అనుకుంటున్నా, ఎందుకంటే ఇంత మంచి ఇన్ఫర్మేషన్ నాకైతే ఎక్కడ ఏ యూట్యూబ్లో దొరకలేదు, మన తెలుగులో అయితే ఎవరు చెప్పలేదు. అంటే నేను కార్ కొనేటప్పుడు చాలా సెర్చ్ చేసిన, లైక్ టిప్స్ ఏమైనా ఉంటే ఎవరైనా చెప్తారా అని చూసినా, కానీ అంత డీటెయిల్గా అయితే ఎవ్వరు చెప్పలేరు. సో ఈ వీడియో మాత్రం తప్పకుండా షేర్ చేయండి అండ్ నా ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇట్లాంటి మరిన్ని కొత్త వీడియోస్తో వచ్చేస్తూ ఉంటా. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో, సైనింగ్ ఆఫ్.